తాను రాజకీయాల వైపు మళ్లీ వెళ్తానేమోనని పలువురు అనుకుంటున్నారని, జీవితాంతం కళామ తల్లి సేవలోనే ఉంటానని చిరంజీవి స్పష్టం చేశారు. సినీ రంగానికి సేవల కోసమే రాజకీయ పెద్దలను కలుస్తున్నానని, అంతకు మించి ఏమీ లేదన్నారు. రాజకీయంగా తాను అనుకున్న లక్ష్యాలు, సేవలు నెరవేర్చేందుకు తన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పారు. హైదరాబాద్లో జరిగిన బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు. జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకు అతి దగ్గరగా ఉంటా. పెద్ద వారిని కలుస్తున్నాడు ఏంటి, అటువైపు ఏమైనా వెళ్తాడా అని కొందరు సందేహపడుతున్నారు. అలాంటి డౌట్స్ పెట్టుకోవద్దు అని అన్నారు. బ్రహ్మానందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ తాత మనవళ్లుగా నటించిన చిత్రమే బ్రహ్మానందం. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న బాక్సాఫీస్ ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటైన వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల జరిగిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వెళ్లా. దాంతో నేను తప్ప ఎవరూ లేరా అని మీకు అనిపించొచ్చు. ఎక్కువ చిత్రాలు వస్తున్న కారణంగా దానికి తగ్గట్టే వేడుకలు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడుంది. సినిమాకి కథ ఎంత ముఖ్యమో దాని విడుదల తేదీ అంతే ముఖ్యం. ప్రేక్షకులకు చేరువ చేయటం అత్యంత ప్రాధాన్యం. దర్శకుడు అనిల్ రావుపూడి ఇటీవల అద్భుతంగా సినీ ప్రచారం చేశారు. ఎక్కడ చూసినా ఈ మూవీ టీం కనిపించేది అని ఆయన సంక్రాంతికి వస్తున్న టీం గురించి చెప్పారు. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ, సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ, హక్కును చేర్చుకుంటూ ఆ కళాం తలుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. ఎస్.